వికారినామ సంవత్సర ఉగాది సంబరాలు పల్లెల్లో అంబరాన్ని అంటున్నాయి. తెలుగు సంవత్సరంగా మనమంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఉగాది వేడుకల కోసం ఆబాల గోపాలం ఎదురుచూస్తూ ఉండగా పల్లె పడుచులు పొలాలు మామిడి తోటల్లో స్నేహితురాలతో కలిసి సందడి చేస్తున్నారు. ఉగాది పచ్చడికి కావలసిన మామిడికాయలు, వేప పువ్వు వంటి వాటిని తెంపడానికి మూకుమ్మడిగా వెళ్తూ పొలం గట్లపై ఎంజాయ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆడపడుచుల ఉగాది వేడుకలు మీరు చూడండి. వీళ్లంతా జగిత్యాల జిల్లాకు చెందిన యువతులు. డిగ్రీ, ఇంజనీరింగ్ చదువులు చదువుతూ వికరినామ సంవత్సర ఉగాది వేడుకల కోసం తమ సొంతూళ్లకు వచ్చారు. జిల్లా కేంద్రం జగిత్యాలకు చెందిన యువతులు కూడా ఈ సమూహంలో ఉండగా వీరంతా కలిసి రోజువారీ దైనందిన జీవితానికి భిన్నంగా దర్శనమిచ్చారు. అచ్చ తెలంగాణ పడుచుల్లా లంగా, ఓని, పరికిణిలు, చీరలు ధరించి పల్లెబాట పట్టారు. ప్రతి ఉగాదికి అందరిళ్లలో కనిపించే ఉగాది పచ్చడికి కావలసిన మామిడికాయలు, వేప పువ్వు వంటివి తెంపడంతో పాటు చిన్ననాటి తమ బాల్యపు మధురానుభూతులను నెమరువేసుకుంటూ ఇదిగో ఇలా సందడి చేశారు. అంబరపేట గ్రామ శివార్లోని పొలాల్లో గట్ల వెంట బొయిలులుకుతూ ప్రకృతికే కన్నుగొట్టే విధంగా ముస్తాబై పాటలు, సరదా ఆటలతో ఆకట్టుకునేలా వీరి పండుగ వేడుక సాగుతుంది. చేదు, పులుపు, తీపి, కారం ఇలా వీటన్నిటినీ మిళితంగా కనిపించే ఉగాది పచ్చడిలానే మనిషి నిత్య జీవితం ఉంటుందని వీరు చెబుతున్నారు. ఉగాది అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. దాన్నే మనం షడ్రుచులు అంటాము. మన జీవితంలో జరిగే ప్రతి విషయాలకి అవి రిలేటెడ్గా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఉప్పు, కారం, చేదు, పులుపు, తీపి ఇవన్నీ మిక్స్ అయ్యి ఎలాగైతే ఆ పచ్చడి ఉంటుందో మనం కూడా జీవితంలో అన్నీ కలిసే ఉంటాయి. అవన్నీ కలుపుకొనే అవన్నీ కలిస్తేనే మన జీవితం అని అంటారు. సంతోషంగా ఉండాలి. ఈ ఆడపడుచులు ఎక్కడెక్కడో చదువుకుంటూ నిత్య జీవితంలో మెకానికల్ లైఫ్ను అనుభవిస్తున్న పండుగ వచ్చిందంటే మాత్రం తమ ఊళ్ళల్లో వాలిపోతామంటున్నారు. ఇంకా అందులో ఉగాది అంటే ఆ ఆనందమే వేరనే విషయం అంబరానంటిన వీరి సంబరాన్ని చూస్తే అనిపించక మానదు. ఈ వసంత కాలంలో మనకు గుర్తుకొచ్చేది ఉగాది. ఉగాది రోజున షడ్రుచులు ఎలా ఉంటాయో అలాగే మన జీవితంలో కూడా సుఖశాంతులు, బాధలు, కష్టాలు కూడా అలాగే ఉంటాయి. అవి మేళవింపి జీవించడమే మన జీవితం. ఉగాదిని బేస్ చేసుకొని మేమంతా ఇక్కడ మామిడి తోటకు వచ్చాము. చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మామిడి కాయలు తినడం కానీ, మామిడి తోటలో మొత్తం తిరగడం కానీ, చెట్లు ఎక్కడం కానీ, ఈ ఎండలో ఇంత ఎండగా ఉండగా అక్కడ చల్లటి నీళ్ళతో ఆడుకోవడం కానీ, ఆ పొలాల సైడ్ తిరగడం కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ రియల్లీ నైస్. ఇలా ఉన్నత చదువులు చదువుకొని ఆధునిక పద్ధతులకు అలవాట్లు పడ్డా కూడా వీరు తమ సంప్రదాయాలని ఏటా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఈ ప్రాంతమంతా పండగ సందడిగా మారింది.